ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు చోట్ల డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడింది. ఇంధన కొరతతో పెట్రోల్ బంకుల చుట్టూ తిరుగుతున్నారు వాహనదారులు. ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు, ట్రాన్స్పోర్ట్ లారీలకు, ఆటోలకు సరిపడా ఆయిల్ లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తుందంటూ వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. గత 2-3 రోజులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తుంది. పలు పెట్రోల్ బంకుల వద్ద కూడా నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాహనదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం బుచ్చిలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద కూడా గమనించవచ్చు. ఇక్కడ కొద్దిసేపటి క్రితం కూడా నో స్టాక్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ డీజిల్ అయితే పూర్తిగా అయితే కొరత కొన్ని చోట్ల కనిపిస్తున్నటువంటి క్రమంలో ఇటు పెట్రోల్ కూడా అంటే స్టాక్ వాళ్ళకి రాకపోతుండడంతో ఈ కొరత ఏర్పడుతుందని చెప్పి కూడా పెట్రోల్ బంక్ వాహనదారులు చెప్తున్నారు. పలు చోట్ల ఈ యొక్క పెట్రోల్ బంక్ వద్ద బారులు కూడా తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తున్నటువంటి క్రమంలో ముందుగానే వచ్చి ఆ యొక్క పెట్రోల్ని బైకుల్లో నింపుకునేందుకు, అదేవిధంగా అవసరాలకి అవసరమైనటువంటి డీజిల్ను కూడా ముఖ్యంగా రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు వరి కోతలు కోసుకొని చాలల్లో ట్రాక్టర్లు ఉన్నటువంటి సమయంలో, అదేవిధంగా వరి కోత మిషన్లకి డీజిల్ ముఖ్యంగా అవసరం ఉన్నటువంటి సమయంలో రైతులైతే ప్రధానంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రాక్టర్లని చాలల్లో నుంచి పెట్రోల్ బంకుల్లోకి తీసుకొని రానేళ్ళన్నటువంటి వీళ్ళు ఇక్కడి నుంచి ఈ యొక్క పెట్రోల్ సంబంధించినటువంటి డబ్బాల ద్వారా పెట్రోల్ని తీసుకొని పోవాల్సి ఉంది. అయితే ఇక్కడ స్టాక్ తక్కువగా ఉండడంతో ఆ డీజిల్ను కూడా కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ప్రభుత్వం కూడా వారికి కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. సరే, ఏమంటారు, ఎలా ఉంది సార్ మీ పెట్రోల్ బంకులో ఈ యొక్క పెట్రోల్ కానీ డీజిల్ కొరత కానీ? సార్, డిమాండ్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ వినియోగదారులందరూ కూడా దొరకదేమో అనే కొంచెం ఒక విధమైనటువంటి భయంతో అందరూ కూడా వచ్చేసి పట్టించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కంపెనీ నుంచి ఆయిల్ రావటము కొంచెము లేట్ అవుతూ ఉంది. అక్కడ కారణాలు అయితే మాకు తెలియట్లేదు. మా యాజమాన్యం కూడా హైయర్ అఫీషియల్స్తో మాట్లాడుతూ ఉన్నారు. నిరంతరం ఆయిల్ తెప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడే 1 or 2 days, మామూలుగా ఒక 4-5 అవర్స్లో మాకు లోడ్ అయ్యి వచ్చే ట్యాంకర్స్ ఇప్పుడు 2 days పడుతూ ఉంది. దానివల్ల తర్వాత స్థానికంగా ఉండే కొన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ఆయిల్ కొరత ఏర్పడడం వల్ల ఈ వినియోగదారులు అందరూ కూడా ఎక్కడైతే స్టాక్ ఉందో ఆ బంకులు అందరూ రావడము, తర్వాత ఇది అయిపోతుందనే అపోహతో కొంత స్టాక్ చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మాకు కంపెనీ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే, మీరు బ్యారెల్స్ కానీ క్యాన్స్ కానీ పట్టొద్దు, తర్వాత ఈ స్థానిక అవసరాలకే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. లైన్ మీద వచ్చే లైన్ వెహికల్స్కి, అంటే వాళ్ళు ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాబట్టి 200 liters 300 liters అట్లా అడుగుతుంటారు కాబట్టి వాళ్ళకి పట్టకుండా మన స్థానిక అవసరాలకే ప్రిఫరెన్స్ ఇవ్వమన్నారు. మేము అదేవిధంగా మరి ఎక్కువ అమౌంట్ కానీ పెట్టామంటే మా స్టాక్ కూడా కొన్ని గంటల్లోనే అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి బండికి కూడా లేదని చెప్పకుండా తలా ఒక 1000 రూపాయలకి అట్లా పడతా వస్తూ ఉన్నాము. పెట్రోల్ అయితే కొంచెం అందుబాటులోనే ఉంది, అది డిమాండ్గా లేదు, అది జరుగుతూ ఉంది సార్. మిగతా అవుట్లెట్స్లో కూడా ఇట్లే పరిస్థితుంది. స్టాక్ ఉన్నంత వరకు ఇస్తూ ఉన్నారు. మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉన్నాము, కంపెనీతో మాట్లాడి తెచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్, మీరేమంటారు సార్? ముఖ్యంగా ఈ యొక్క డీజిల్ కొరత ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. ఈ కొరత ఏర్పడడానికి కారణం ఏమై ఉంటారు? ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తుంది మేము అనుకుంటున్నాం. ఎందువల్లంటే గతంలో బంకులోడు లారీ పోయిన వెంటనే అక్కడ లోడ్ చేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు కనీసం 3-4 రోజుల తర్వాత కానీ లోడ్ ఇవ్వడం లేదు. డబ్బులు ముందు డీడీ కట్టినా కూడా ముందు ఇవ్వట్లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ జిల్లాలో మన ఉదాహరణకి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో దాదాపు రోజుకు 5,000 నుంచి 6,000 లీటర్లు అవసరం. ఇక్కడ ఈ కృత్రిమ ఆటోలు దాదాపు 1000 దాకా ఆటోలు ఉన్నాయి. ఇతర వాహనాలు ఒక 200 దాకా ఉంటాయి. ప్రైవేట్ వాహనాలు ఒక 200 దాకా 1,400 వాహనాలు ఉంటాయి. ఎవరేజ్ మీద 5 లీటర్లు వేసుకున్నా కూడా ఒక 7,000 లీటర్లు అవసరం బుచ్చిరెడ్డిపాలెం మండలం వరకు. అదే జిల్లాలో 40,000 ఆటోలు ఉన్నాయి. ఒక 20,000 వరకు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఉన్నాయి. ఇక ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. మన జిల్లాకి రోజువారీగా 5 లక్షల లీటర్లు కావాలనేది ఒక అంచనా. కానీ ఇక్కడ మటుకు 3 లక్షల లీటర్లు మాత్రమే రేషన్ పెట్టిస్తూ ఉన్నారు ప్రభుత్వం. కృత్రిమ కొరత సృష్టిస్తూ జనాల నుంచి, వినియోగదారుల నుంచి రేటు పెరిగినా పర్లేదు, మనకు అందుబాటులో ఉండాలనేటట్టుగా అనిపించిన రేటు పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. సార్, మీరేమంటారు? అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఈ పెట్రోల్, డీజిల్ అయితే కొరత కొంత కనిపిస్తున్నటువంటి క్రమంలో అయితే దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత రేట్ అయినా పర్లేదు అనే వినియోగదారుల చేత అనిపించేందుకు ఈ యొక్క కృత్రిమంగా కూడా ఈ యొక్క కొరత ఏర్పడుతుంది విధంగా ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పి కొన్ని
భిన్నాభిప్రాయాలు కూడా వస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ కొంత డీజిల్ అయితే పూర్తిగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అవసరాలకు మేరకే ఈ యొక్క డీజిల్ని పెట్రోల్ బంకుదారులు ఇవ్వాలని చెప్పి, అయితే లైన్ మీద వెళ్ళేటువంటి బండ్లకి డీజిల్ పట్టద్దని చెప్పి కూడా వారికి కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు చోట్ల కూడా ఈ యొక్క డీజిల్ కొరత అయితే భారీగానే కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల ఈ పొలాల్లో పనిచేసుకున్నటువంటి ట్రాక్టర్లు, ఉరికాత మిషన్లు అయితే ఇప్పుడు కోతలు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఉరికాత మిషన్లు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ట్రాక్టర్ల యజమానులు కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.